హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే ప్రీవియస్గా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, డే 1 అన్ని వీడియోస్ వచ్చినాయి కదా. ఏదైతే మనకు యూట్యూబ్లో అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది అనబుల్ అయింది, దాని నుంచి వచ్చిన రెవెన్యూని మీకు క్లారిటీ చూపించడమే జరిగింది. సో ఆ సిరీస్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. బట్ ఈ రోజు వచ్చేసి ఏంటి అంటే మనకు యూట్యూబ్లో అఫిలియేట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని నుంచే కాకుండా మనకు అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ నుంచి కూడా మనీ అనేది వస్తాయి. సో దాని నుంచి ఈ మంత్ మనకు ఎంత రెవెన్యూ వచ్చిందని చెప్పేసి ఈ రోజు వీడియో డాష్ బోర్డ్ ఓపెన్ చేసి మీకు క్లారిటీ చూపిస్తాను. ఈ మంతే కాదు, లాస్ట్ ఒక 2-3 మంత్స్ కూడా మధ్యలో ఒకసారి పేమెంట్ వచ్చినాయి. టోటల్‌గా ఎంత పేమెంట్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు మీకు లైవ్‌లో చూపిస్తాను. వెనకాల ఆల్రెడీ మన ల్యాప్‌టాప్ అయితే ఉంది. దాంట్లో మీకు క్లారిటీగా అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా చూసుకుంటే ఏంటంటే నా అమెజాన్‌కి సంబంధించిన వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేశాను. మీరు నార్మల్‌గా అందరూ యూజ్ చేసే అమెజాన్ అకౌంట్ ఏదైతే ఉంటదో అదే అకౌంట్. ఓకేనా? బట్ ఇక్కడ ఏందంటే మీ అందరికీ ఇగో ఇది ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకే మీ అందరికి ఉంటది. బట్ ఎవరైతే ఈ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో, అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకి ఇగో ఈ ఎక్స్ట్రా ఏదైతే వన్ పీస్ ఉన్నదో అది వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ అసోసియేట్ స్ట్రైప్ అని చెప్పేసి అండ్ గెట్ లింక్ అని చెప్పేసి అయితే ఉంది కదా, ఇలా రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే అమెజాన్ అఫిలియేట్ లింక్ అయితే క్రియేట్ చేసుకుంటారో, అదే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకి. ఓకేనా? మిగతా వాళ్ళందరికీ నార్మల్ గానే ఉంటుంది. సో ఇక్కడ గైస్ మనకు ఈ సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ మనకు ఎర్నింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. బట్ గైస్ ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పే కన్నా ముందు మీ అందరికీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు నేమ్ చూసుకోవచ్చు, మన నేమ్ వచ్చేసి తోట గణేష్. ఓకేనా? ఇక్కడ క్లారిటీ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఇది నా అకౌంటే. ఓకేనా? ఇక్కడ గైస్ మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అర్థం కావాలి అంటే ఇక్కడ డిఫరెంట్ వేస్ లో అయితే ఉంటాయి మనం మనీ ఏం చేసుకోవడానికి. బట్ అమెజాన్ లో ఏంటంటే కొంచెం టఫ్ ఉంటుంది. అది ఎలా అంటే మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 60 days లో 3 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఆ ఆర్డర్స్ వచ్చేసి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు, మనమే కొనుక్కుంటే అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. బట్ మనం కొనుక్కోదు. ఇన్ కేస్ మనమే కొనుక్కున్నాం అనుకోండి, మన స్ట్రైప్ అకౌంట్ అనేది ఆటోమేటిక్ గా అమెజాన్ అనేది డిలీట్ చేస్తుంది. ఓకేనా? సో అందుకని ఏంటంటే మీరు వచ్చేసి ఏంటి అంటే అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ర్యాండమ్ గా ఎవరో ఒకరు, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కొనిపియండి, లేకపోతే ఫ్రెండ్స్ తో అయినా సరే కొనిపియండి. కొంటే అప్పుడు మీకు ఏంటంటే ఈ అకౌంట్ అనేది యాక్టివేషన్ అవుతుంది. అప్పటి నుంచి మీరు మంత్లీ ఒకట, 2 మంత్స్ ఒకట, 3 మంత్స్ ఒకట, ఎప్పుడు ఆర్డర్స్ అయినా పర్లేదు, మీకేందంటే రెవెన్యూ అనేది మీ అకౌంట్ లో యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకోటి ముఖ్యంగా మీకు తెలియాల్సింది ఏంటంటే ఇది ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో, క్రియేట్ చేసుకున్న తర్వాత చాలా మంది ఏమంటారు అన్న నేను ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ అనేది షేర్ చేసినాను, బట్ అయినా ఏంది అంటే మాకు అమౌంట్ అనేది జనరేట్ అవ్వట్లే అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. బట్ ఇక్కడ గైస్ మీ అందరు తెలియాల్సింది ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏ యొక్క ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని మీరు ఆ లింక్స్ అనేవి పంపిస్తున్నారో ఆ ప్లాట్ఫామ్ అనేది దీంట్లో యాడ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు యూట్యూబ్ అనుకోండి, యూట్యూబ్ ఛానల్ సంబంధించిన లింక్, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటే అన్ని యూట్యూబ్ ఛానల్ సంబంధించిన లింక్స్ అనేవి దాంట్లో యాడ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ యాడ్ చేయాలి. వాట్సాప్ ఛానల్ సంబంధించిన లింక్ యాడ్ చేయాలి. టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ యాడ్ చేస్తేనే ఆ ప్లాట్ఫామ్ నుంచి మీరు వేరే వేరే లింక్ పంపిస్తే అక్కడ నుంచి జనరేట్ అయ్యే అంత ట్రాఫిక్ అంతా ఇక్కడ మీకు క్యాలిక్యులేట్ అయ్యి రెవెన్యూ చూపిస్తుంది. ఓకే, అయితే గుర్తుపెట్టుకోండి. సో దానికి సంబంధించిన డెడికేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఎర్నింగ్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకో ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. కొంచెం నెట్ అటు ఇటు స్లో ఉంటుంది, బికాస్ వర్షం పడుతుంది, అర్థం చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ రెవెన్యూ అనేది క్లారిటీ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు 106 రూపీస్ ఉంది. మనకి ఏంటంటే ఇంకా అంటే ఇంకా యాడ్ అవ్వలేవు, యాడ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ప్రొడక్ట్ కొన్నారనుకోండి, కొనంగానే మనకి ఇట్లా చూపిస్తుంది. బట్ ఏంటంటే ఆ ప్రొడక్ట్ రిటర్న్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక కొన్ని డేస్ తర్వాత మనకి ఏంటంటే ఆ ప్రొడక్ట్ యొక్క అమౌంట్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఏదైతే మన ఛానల్లో యాడ్ చేశానో దాని క్లిక్స్ వచ్చేసి 892 క్లిక్స్ వచ్చినాయి. మీరు ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు, మీకు చూపిస్తాను మీకు క్లారిటీగా. ఓకేనా? అండ్ ఆర్డర్స్ వచ్చేసి 3 వచ్చినాయి అండ్ 3 షిప్ అయిపోయినాయి అండ్ ఒక ప్రొడక్ట్ అనేది రిటర్న్ అవడం అయితే జరిగింది. సో దీనికి నాకు 0.34 కమిషన్ రావడం అయితే జరిగింది. సో టోటల్ ఐటమ్స్ యొక్క వర్త్ ఏంటి అంటే 1771 రూపీస్ అయితే వర్త్ గల ప్రొడక్ట్స్ అయితే మనం సేల్ చేసినాం. అండ్ ఎర్నింగ్స్ వచ్చేసి 106. ఓకేనా? మీకు క్లారిటీగా చూసుకోవచ్చు, 106 రూపీస్ అనేది మనకి ఎర్నింగ్స్ రూపంలో రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ప్రొడక్ట్స్ ఏంటి అని చెప్పేసి చూపిస్తుంది. ప్రొడక్ట్ టైటిల్ వేగా క్రాక్స్ డిఎక్స్ సంబంధించిన హెల్మెట్, ఇది కూడా ఒక హెల్మెట్. అండ్ ఇది వచ్చేసి వేగా ఏజ్ ఐఎస్ఐ సర్టిఫికేట్ ఫుల్ గ్లాస్, ఇది కూడా హెల్మెట్. ఓకేనా? సో 3 హెల్మెట్స్ ని మనం సేల్ చేయడం వల్ల మనకు వచ్చిన అమౌంట్ 106 రూపీస్. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతారు కదా, ఆ ప్రొడక్ట్ కొంటేనే కాదు గేస్, ఆ ప్రొడక్ట్ వాళ్ళ కార్ట్ లో యాడ్ చేసుకొని
ఆ కార్ట్‌లో ఇన్ కేస్ వేరే ప్రొడక్ట్ ఉన్నా కూడా, ఆ ప్రొడక్ట్ కూడా మన దాంట్లోనే యాడ్ అవుతుంది. ఓకేనా? అది వితిన్ ఒక 1 మంత్‌లో కొంటేనే, ఆ తర్వాత కొంటే యాడ్ అవ్వదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇలా చూసుకోవచ్చు. ఆర్డర్డ్ త్రూ ప్రొడక్ట్స్ లింక్ వచ్చేసి, ఇగో ఇది మన లింక్ త్రూ కొన్న ప్రొడక్ట్ ఇది. అండ్ ఈ 2 వచ్చేసి మన లింక్ త్రూ అయితే కాదు. మన లింక్ ఓపెన్ చేశారు. బట్ ఏందంటే ఆల్టర్‌నేట్‌గా వేరే ప్రొడక్ట్స్ కొన్నారు. ఓకేనా? అవి ఇక్కడ కనిపిస్తాయి. ఇలా చూసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా మన 3 ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవ్వడమే జరిగింది. దానికొచ్చిన రెవెన్యూ రూ. 106. ఇన్ కేస్ రిటర్న్ అయినాయి అనుకోండి, సో, రిటర్న్‌లో చూపిస్తది. అండ్ ఈ 106 నుంచి మైనస్ అయిపోతాయి. ఓకేనా? అలా అయితే ఉంటుంది. సో, ఇంకా మనం ఎక్స్‌ట్రాగా ఆర్డర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ 3 ఆర్డర్సే ఉన్నాయి మనకైతే. ఇక్కడ ఎర్నింగ్ సెక్షన్ అయితే ఉంది కదా! ఈ ఎర్నింగ్ సెక్షన్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకేనా? సో, ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఫస్ట్ హెల్మెట్ ఉంది కదా! హెల్మెట్ యొక్క ప్రైస్ ఎంత? రూ. 885. దానికొచ్చిన కమిషన్ ఎంత? రూ. 53. ఓకేనా? అండ్ ఇది కూడా రూ. 885. దానికొచ్చిన కమిషన్ కూడా రూ. 53. ఓకేనా? ఇగో వేగా ఎడ్జ్ ఈ హెల్మెట్ ఉంది చూసినావా? ఈ హెల్మెటే మనకు రిటర్న్ అయిపోయింది. ఓకేనా? అంతకుముందు ఇక్కడ అమౌంట్ చూపించుండే. బట్ రిటర్న్ అయిపోయింది కాబట్టి అమౌంట్ అనేది మనకు మైనస్ అయిపోతది. జీరో అయిపోతది. ఓకేనా? చూసుకోవచ్చు. సో, మనకు ఓన్లీ 106 కదా! 53 ప్లస్ 53 ఎంత? 106. ఆ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇది లింక్ టైపు. సో, ఇదేంటంటే ఎలాంటి లింక్ షేర్ చేశావు అని చెప్పేసి మనకిక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో, ఇది మనకు పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా! పేమెంట్ హిస్టరీ అని చెప్పేసి. సో, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఓకేనా? క్లిక్ చేస్తే మనకి ఇంకో ఇంటర్ఫేస్ ఓపెన్ అయితది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మన ఎర్నింగ్స్. ఓకేనా? ఇక్కడ పేమెంట్ కనిపించింది కదా! అన్‌పెయిడ్ బ్యాలెన్స్ వచ్చేసి 1056 వచ్చేసి, ఇది ఇవాళ మనకు పేమెంట్ యాడ్ అయింది. ఆల్రెడీ మన అకౌంట్‌లో క్రెడిట్ అయిపోయింది. ఎంత అంటే ఈ 1056 నుంచి 1% కట్ చేసుకుంటారు. మిగతా అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. 1045 రూపీస్ వచ్చినాయి. ఒక రూ. 1045 వచ్చినాయి. దానికి సంబంధించిన పిక్ కూడా నేను సైడ్‌కి డిస్‌ప్లే చేస్తాను. ఒకసారి క్లారిటీగా చూడండి. లాస్ట్‌లో అయినా యాడ్ చేస్తాను. మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. నాకు మెసేజ్ వచ్చింది. అది మీకు చూపిస్తాను. ఓకేనా? సో, మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. 1056 ఇంటూ 1 డివైడ్ బై 100 చేస్తే ఒక రూ. 10 11 పోతాయి. దాని నుంచి మిగతా అమౌంట్ అయితే వస్తాయి. ఓకేనా? ఇది వచ్చేసి మన కమిషన్ రేట్. ఇది చూసుకోవచ్చు. మనకు ఇగో ఆగస్ట్ 1, 2023 రోజు రూ. 72 వచ్చినాయి. సెప్టెంబర్ 1, 2023 రోజు రూ. 180. ఇలా ఎవ్రీ మంత్ మనకిడ అమౌంట్ అనేది కాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. సో, ఈ రెడ్ కలర్‌గా ఏవైతే పేమెంట్స్ అయితే ఉన్నాయో, ఈ పేమెంట్సే మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయినట్టు. ఓకేనా? 1057 అంటే ఇగో ఈ కింద నుంచి ఉన్న పేమెంట్స్ అన్నీ కలిపి 107 మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయినాయి. అండ్ ఇదొచ్చేసి మధ్యలో ఒకసారి 1300 వచ్చినాయి. అండ్ ఇదొచ్చేసి 1200. అండ్ ఈ అమౌంట్ రేపన్నా, ఎల్లుండన్నా ఇక్కడ రెడ్ కలర్ అయితే కనిపిస్తది. ఓకేనా? ఓవరాల్‌గా ఇంత అమౌంట్ అనేది మనకి ఏందంటే అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయినాయి. ఇప్పుడు 3 పేమెంట్స్ కదా! 3 ఏనా? 1000, 1000, 1000 కదా! 3000 ప్లస్ ఈ 1000 4000. 4000 ప్లస్ ఇవంటే ఒక 4500 దాకా మనకేందంటే అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా? ఇది ఓవరాల్‌గా. ఈ పేమెంట్ లాస్ట్ పేమెంట్ ఎప్పుడొచ్చింది? 1200 వచ్చేసి ఆహ్, మార్చ్ 30, 2025కి వచ్చింది. ఓకేనా? నేను మళ్ళీ వచ్చే అప్‌కమింగ్ వీడియోస్‌లో చూపిస్తాను. ఈ పేమెంట్‌ది ఇంక ఇక్కడ యాడ్ అవ్వలేదు. ఈరోజు 29థ్ కదా! ఇక మనకు చూపిస్తది. 29థ్ ఇదేంది సెప్టెంబర్ కదా! అక్టోబర్ ఇది అక్టోబర్ ఇది. ఒక్క నిమిషం అక్టోబర్ అనేది. అక్టోబరే గైస్ ఓకేనా? ఈ అక్టోబర్ 29థ్, 2025 అని చెప్పేసి ఈడ మెన్షన్ చేసి, ఆడ అమౌంట్ వచ్చేసి మనకి ఈ విధంగా రెడ్ కలర్‌లో 1056 అని చెప్పేసి అయితే కనిపిస్తది. ఓకేనా? అక్కడ నుంచి మన అమౌంట్ అనేది ఉంటది. ఇది చూసుకోవచ్చు మన అకౌంట్ వచ్చేసి కోటక్ గణేష్ సంబంధించింది. ఇది మన పేమెంట్ హిస్టరీ. ఓకేనా? యాక్చువల్‌గా నేను కొన్ని ప్రొడక్ట్సే యాడ్ చేశాను ప్రెజెంట్ ఉన్న డేస్‌లో. ఇంకా హార్డ్‌గా నేను ఛానెల్ మీద వర్క్ చేస్తే చాలా అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు నేను. బట్ వెరీ సూన్ ట్రై చేస్తాను. ఓకేనా? సో, ఇది ఓవరాల్‌గా వచ్చేసి ఇన్ కేస్ గైస్ మీరు కూడా ఈ విధంగా ఏం చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేసి నేను మీకు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు కూడా ఏందంటే మనీ అయితే ఎర్న్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు చిన్న చిన్న అమౌంట్ అనుకోవచ్చు. బట్ ఏందంటే అటు మనకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తది. అట్ ది సేమ్ టైమ్ దీని నుంచి కూడా రెవెన్యూ వస్తది కాబట్టి రెండిటి నుంచి వచ్చిన రెవెన్యూని మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో దట్ మనకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీరేందంటే ఏదైనా వీడియో చేసి ప్రొడక్ట్స్ యాడ్ చేశారనుకోండి. ఎవరో ఒక్కరు ఎప్పుడో ఒక్కరు వీడియో చూస్తూనే ఉంటారు. సో దట్ ఏందంటే మన ప్రొడక్ట్స్ ఎవరైనా ఒకరు ఎప్పుడో ఒకసారి కొన్నారనుకోండి. మనకేందంటే రెవెన్యూ అనేది ఇలా జనరేట్ అవుతూనే ఉంటుంది. మనం పెద్దగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ టైమ్ ఒకసారి వీడియో చేసి దానికి సంబంధించిన ప్రొడక్ట్ యాడ్ చేసి పెట్టేసినామంటే ఆటోమేటిక్‌గా మనకు రెవెన్యూ అనేది జనరేట్ అయిపోతూనే ఉంటది. ఓకేనా? ఇది ఓవరాల్‌గా ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోస్ నుంచి ఏందంటే అప్పుడప్పుడు దీనికి సంబంధించినవి పెడతాను. అండ్ మధ్యలో వచ్చేసి
ఏదైతే మనకు యూట్యూబ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అయితే ఉంది కదా, సో దానికి సంబంధించిన వీడియో కూడా పెడతాను. అన్ని కూడా ఫాలో అయిపోండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ అన్ని అప్లోడ్ చేసిన ఒకసారి వెళ్లి చెక్అవుట్ చేయండి. అండ్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ అన్ని కూడా చూడడానికి అయితే ట్రై చేయండి.